నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నా బద్వేల్ గ్రామంలోని పెన్నా నది గత కొద్ది రోజులుగా జలపాతాలను తలపిస్తోంది. అయితే కలువాయి చెరువు నుండి పొలాల్లోకి వెళ్లే సాగునీరు ప్రవహించి అక్కడ పెన్నా నదిలోకి నిర్మించిన మెట్లపై నుండి ప్రవహించి పెన్నా నదిలో కలుస్తున్నాయి. ఈ మెట్లపై నుండి ప్రవహించే నీరు జలపాతాన్ని తలపిస్తుండటంతో అది చూడ్డానికి చుట్టుపక్కల జిల్లాల పర్యాటకులు వేల సంఖ్యలో వస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ఉండడంతో పర్యాటకులు కుటుంబ సమేతంగా తమ పిల్లలతో ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. ఈ సందర్భంగా పర్యాటకులు మాట్లాడుతూ ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉందని, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా విరాజిల్లుతుందన్నారు. ఈ పెన్నా నది ఒడ్డున శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి 16వ శతాబ్దానికి చెందిన రాధామాధవస్వామి దేవస్థానం ఉండడం, అంతేకాక పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాలలో ఒక శివలింగం ఉండడం కూడా విశేషమన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హలో అండి, నా పేరు ఈశ్వర్. మేము నెల్లూరు నుంచి ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చాము. మన ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యడంతో ఈ ప్రదేశం ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాము. ఈ ప్రదేశం చాలా చల్లగా, సమ్మర్ లో మంచి రిలాక్సేషన్ కోసం ఈ వీడియో మనకి చెప్తున్నాము. ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సెలవుల్లో మంచి వెకేషన్ కావాలంటే ఈ ప్లేస్కి వచ్చి మనం విజిట్ చేయొచ్చు. పైగా ఇక్కడ మంచి పూర్వకాలం నాటి శివాలయం ఉంది. అండ్ 16వ శతాబ్దం నాటి శివాలయం. మనం ఇక్కడ ఇంకా ఏర్పాట్లు కానీ బాగా ఉంటే మన ప్రజలందరూ వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. చెప్పేదా? అందరికీ నమస్తే. నా పేరు నరేష్. మాది దాతూరు గ్రామం, కలాయి మండలం, నెల్లూరు జిల్లా. ఈరోజు ఈ పెనబద్వేల్ గ్రామం కలాయి మండలంలోనే ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. దీనికి కారణం ఈ మధ్య ఇన్స్టాలో వచ్చిన వీడియోస్ కావచ్చు, మరి ఏమైనా ప్రచారాలు కావచ్చు. కానీ ఈ ప్రాంతం పెనబద్వేల్ ప్రాంతం అనేది ఈరోజు ఫేమస్ అవ్వచ్చు. కానీ ఇది చరిత్రలోనే ఒక చరిత్ర పుటల్లో ఏనాడో ఈ పెనబద్వేల్ గ్రామం అనేది ఉంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే పరశురాముడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం కూడా ఈ ప్రాంతం, ఈ పెనబద్వేల్ గ్రామంలో ఉంది. అలాగే హరిహరాదులు మామూలుగా ఎక్కడైనా సరే వేరువేరుగా ఉంటారు. అదే ఈ పెనబద్వేల్ గ్రామంలో ఒకే గుడి ప్రాంగణంలో హరిహరాదులు వెలసి ఉన్నారు. ఇది పర్యాటక కేంద్రంగానే కాకుండా ఒక పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులందరూ కూడా దీన్ని గమనించాలి. ఇది కేవలం పర్యాటక కేంద్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అలాగే ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలోనే శ్రీకృష్ణ దేవరాయల గారి కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి కలాయి మండల వాసిగా నేను అందరిని కోరుకునేది ఏమిటంటే, మా మండలంలో ఎప్పుడు కూడా ఒక పర్యాటక కేంద్రం అనేది లేదు.
ఇన్స్టా పుణ్యమా లేకపోతే సోషల్ మీడియా పుణ్యమా అని ఈరోజు ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందేలా అనిపిస్తుంది. పర్యాటక కేంద్రంగానే ప్రభుత్వం కానీ లోకల్లో ఉండే గ్రామస్తులు కానీ అందరూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన మండలంలో కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.